హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చోలే మసాలా కర్రీ అండి. ఇది రైస్, చపాతీ, పూరీలోకి చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా త్వరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నానండి. మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 3 మీడియం సైజు టొమాటోలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం, 6-7 వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకోవాలండి. ఒక పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టు యాడ్ చేసుకోండి. ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఎండు కొబ్బరి యాడ్ చేసుకున్నాను అంటే ఒక 2 టేబుల్ స్పూన్లు. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఎండు కొబ్బరి అయితే బాగుంటుందండి టేస్ట్ వైజ్. వీటన్నిటిని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. పోపు దినుసు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఉల్లిపాయలన్నీ బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని యాడ్ చేసుకొని టొమాటో ప్యూరీ అంతా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఒక 5-6 నిమిషాలు టైం పడుతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలన్నమాట. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. మనం అన్నీ పచ్చివే తీసుకున్నాం కాబట్టి ఆ పచ్చి వాసన అంతా పోవాలండి. పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ వీడియో వచ్చేసి చివరి వరకు చూడండి. మీకు ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలండి. కొంచెం ధనియాల పొడి నేను ఎక్కువ యాడ్ చేశానండి, ఎందుకంటే మనకి పులుసు అనేది చిక్కబడ్డం కోసం అని చెప్పేసి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి, ఆయిల్ పైకి తేలేంత వరకు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఆయిల్ పైకి తేలిపోయిందండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు రాత్రంతా నానబెట్టుకున్న తెల్ల శనగలను యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ విధంగా తెల్ల శనగల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. నేను ఒక 50 గ్రామ్స్ ఎక్స్ట్రానే యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే మనకి ఏదన్నా గ్రేవీలో వాటర్ కంటెంట్ ఎక్కువైనప్పుడు మనకి శనగలను ఉడికిన తర్వాత కొన్ని శనగల్ని మనం స్మాష్ చేసామంటే ఆ గ్రేవీ అనేది మనకి బాగా తిక్కుగా అయిపోతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను 1.25 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి. వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. టొమాటో ప్యూరీ, శనగలు వీటన్నిటిని వాటర్తో కలిపి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి, ఉప్పు కారం సరిపోయిందా లేదా టేస్ట్ చూసుకొని మనకి విజిల్ పెట్టేసి ఒక 5-6 విజిల్స్ రానివ్వాలండి. 5-6 విజిల్స్ తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. శనగలు అయితే బాగా ఉడికిపోయాయి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ కసూరి మేతిని క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. మీకు ఇక్కడ గరం మసాలా అనేది ఆప్షనల్ అండి, నేను యాడ్ చేయలేదు, మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు పొయ్యి మీదనే ఉంచి ఉడికించుకోవాలండి. అంతే అండి, మనకి చోలే మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా, మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీకు ఎంతవరకు కావాలో అంతవరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.